నమస్కారం అండి. ఈరోజు ఈ గుంటూరు నగరంలో వేగుల రాఘవయ్య భవన్ నందు మా హమాలి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్నాంజనేయులు గారు, మా యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ రావుల నిబాబు తదితరులు పాల్గొంటున్నారు. సరే, ముఖ్యంగా ఇటీవల కాలంలో మరి ఎన్నికలు జరిగినాయి. మరి కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మోడీ విధానాలను అమలు చేయడంలో మరి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా గత ప్రభుత్వం చాలా స్పీడ్గా అమలు చేసింది. అందులో భాగంగానే ఈరోజు మనం ముఖ్యంగా చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మరి నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా లేబర్ కోడ్లు సెంటర్లో కూడా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా పెట్టి మోడీ మరి దాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే కార్మిక వర్గం పోరాటాల వల్ల అది పక్కన పెట్టారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు దాదాపు 1100 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడి దాన్ని కూడా వెనక్కి నెట్టేయడం జరిగింది. కానీ దుర్మార్గం ఏమంటే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో రూట్ ఆప్టిమైజేషన్ పేరుతో ఈ షాపులు MLS పాయింట్లలో సివిల్ సప్లై కార్పొరేషన్లో రాష్ట్రంలో 253 మండల స్టాక్ పాయింట్ ఉంటే ఆ పాయింట్లలో రేషన్ షాపులు కుదించడం మరి జరిగింది. దానివల్ల కార్మికులకు తీవ్రంగా పని నష్టం జరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. అది పోయిన గవర్నమెంట్ మరి తూచ తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ విధానాలను ఫాస్ట్గా అమలు చేసింది. కాబట్టి దానివల్ల హమాలి కార్మికులకు, ముఠా కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరి ఈరోజు మేము DM గారికి మరి అదేవిధంగా రాష్ట్రంలో MD గారికి, కమిషనర్ గారికి మరి చెప్పుకుంటే, అయ్యా మేమేం చేసామయ్యా, గత ప్రభుత్వం చేసిపోయింది కాబట్టి రూట్ ఆప్టిమైజేషన్ దానివల్ల ఈ షాపులు కుదింపు జరిగినాయని చెప్తాను. ఈరోజు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. పౌర సరఫరాల శాఖకు నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా వచ్చాడు. ఆయన రావడంలోనే అన్ని గోడలన్నీ తిరుగుతాడు, మంచిగా మరి ఎంక్వైరీ చేస్తున్నాడు. దయచేసి మేము కూడా మొన్న గొల్లపూడిలో మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రూట్ ఆప్టిమైజేషన్ ఇమీడియట్గా ఆపాలి. దానివల్ల ఒక MLS పాయింట్లలో 60 నుంచి 70 షాపులు పోయి దాదాపు పనిపోయి కార్మికులకు ఉపాధి పోతాం. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో చూస్తే భీమిలి, మర్రిపాలెం ఈ పాయింట్లలో కార్మికులు ఆందోళన చేస్తారు. మరి కోర్టుకు కూడా పోయినారు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ జిల్లాలో కలెక్టర్ మీటింగ్ పెట్టినాడు. దాంట్లో గొల్లప్రోలు, దివిలి పాయింట్లలో కంప్లీట్గా 75 షాపులు ఉంటే 15 షాపులు మాత్రమే మిగిలినాయి. 60 షాపులను తీసేసినారు. మరి ఆ కార్మికులు ఏంది బతకాలా, ఎట్లా బతకాలా? కాబట్టి మేము ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులకు, MD గారికి, కమిషనర్ గారికి, అలాగే మంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రూట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ చేయండి. ఏ రాష్ట్రంలో కూడా రూట్ ఆప్టిమైజేషన్ అమలు కావడం లేదు. మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉన్నాయి. మరి అక్కడ అమలు చేయకుండా ఇక్కడ మన రాష్ట్రంలోనే ఈ రూట్ ఆప్టిమైజేషన్ అమలు చేసి దీన్ని కార్మికులకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. 253 మండల స్టాక్ పాయింట్లలో గతంలో ఏ విధంగా మూవ్మెంట్ జరిగిందో, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ఏ విధంగా లోడింగ్ అన్లోడింగ్ చేశామో అదే పద్ధతులు కొనసాగించాలని మేము సవినయంగా మనవి చేస్తున్నాము. అదే కాకుండా ముఖ్యంగా హమాలి కార్మికుల సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కూలీ రేట్లు
పెంచాలి, కొత్త అగ్రిమెంట్ చేయాలి. జనవరి 1వ తేదీన పెరగాలి. ఈరోజు జూన్ వచ్చింది, జులై వస్తుంది, దాదాపు 7 నెలలు 8 నెలలు గ్యాప్ అయితే కార్మికులు ఎంత నష్టపోతారు. కాబట్టి ఇమీడియట్లీగా కొత్త అగ్రిమెంట్ కూలీ రేటు పెంచి జీవో ఇవ్వాలి. అదేవిధంగా హమాలీ కార్మికులకు మరి ప్రావిడెంట్ ఫండ్ కట్టారు, మరి వాళ్ళకి డబ్బులు రాక క్లైములు రాక చాలా ఇబ్బంది పడుతుంటారు హమాలీ సివిల్ సప్లై రంగంలో పనిచేసే కార్మికులు. అదేవిధంగా ఈఎస్ఐ లేదు, ఆ ఈఎస్ఐ కూడా ఏర్పాటు చేయాలి. దానికోసం అనేక ఏళ్లుగా పోరాడుతున్నాం. ఈఎస్ఐ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు హామీ ఇచ్చారు, అసంఘటిత కార్మికులందరికీ ఈఎస్ఐ చేస్తామని చెప్పారు. ఆయన ఆ మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఉందాగా నడుపుతామని మరి బాగా చెప్తున్నాడు. కాబట్టి అన్ని రకాల అసంఘటిత కార్మికులకు ఆదుకోవాలా, అదేవిధంగా సంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకు కూడా కార్మిక వర్గానికి మరి మంచి చేయాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము కూడా మరి ఈ కార్మికుల విషయంలో సపోర్ట్గా నిలబడతాం. యూనియన్లు కూడా మరి ఎప్పుడైనా కానీ కార్మికులకు మేలు చేయకపోతే ప్రభుత్వాలకు ఏ గది పెట్టిందో నిన్ననే చూశారు. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని విస్మరించకుండా వాళ్ళందరినీ హక్కులు చేర్చుకొని అన్ని రకాల సమస్యలపైన చర్చించి తగు నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సివిల్ సప్లై రంగంలో పనిచేసే కార్మికులు తక్షణం ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.